బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో మనము వైకుంఠ ఏకాదశి రోజున ఏం చేయాలి, వైకుంఠ ఏకాదశి రోజున ఏ స్వామివారిని ఏ విధంగా అర్చన చేస్తే బాగుంటుంది, అలాగే స్వామివారి అనుగ్రహాన్ని పొందటానికి, అలాగే మనసుని మనము భగవంతుడి సన్నిధానం నందు ఉంచుకోవడానికి కావలసినటువంటి విశేషాలన్నిటి యొక్క సమాహారాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఈ వైకుంఠ ఏకాదశికి ఎందుకు ఇంత విశేషము అంటే, ఈ రోజు నుంచి సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి వారు ఉత్తరం వైపుగా అంటే పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది ప్రారంభమయ్యేటువంటి సమయం. సూర్యనారాయణ స్వామి వారు 2 పుణ్యకాలాల్లో సంచరిస్తూ ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలము, దక్షిణాయన పుణ్యకాలము అని 2 పుణ్యకాలాలు భారతీయ జ్యోతిష శాస్త్రంలో తెలియచేశారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి ప్రారంభానికి ముందరగా వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. స్వామివారు ఉత్తరం వైపుగా ద్వారంలోంచి అందరికీ, భక్తులందరికీ కాదు, సర్వదేవతలందరికీ కూడా దర్శనమిచ్చేటువంటి అవకాశంగా విష్ణుమూర్తి వైకుంఠంలో శ్రీవారు ఉత్తర ద్వారంలోంచి భక్తులందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి సందర్భం వైకుంఠంలో ఉన్నది. కాబట్టి మన యొక్క క్షేత్రాలలో కూడా, మన దగ్గర ఉండేటువంటి దేవాలయాల్లో కూడా స్వామివారిని ఉత్తరం వైపుగా చూపిస్తూ భక్తులు దక్షిణం వైపుగా ప్రయాణం చేస్తూ స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేటువంటి సందర్భం మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం అసలు ఏం చేయాలి అంటే, ప్రాతకాలమే సూర్యోదయానికి ముందరగానే శుచులు అవ్వాలి. స్నానాదులన్నీ కూడా తలస్నానం అంతా చేసుకోవాలి. ముఖ్యంగా ఆ రోజున మాత్రం తులసి చెట్టు నుంచి తులసి దళాలు తెంపకూడదు, త్రుంచరాదు. ఇంకా చెప్పాలి అంటే మనము తులసి దళాలని ఏకాదశి రోజున త్రుంచరాదు, చెట్టు నుంచి కొయ్యరాదు. కాబట్టి అది చాలా నియమంగా పెట్టుకోవాలి. కాబట్టి వైకుంఠ ఏకాదశి మనకి రేపనంగానే ఇవాళే తులసి దళాలన్నీ తెచ్చుకొని చక్కగా శుభ్రమైనటువంటి ఒక వస్త్రంలో మనం దాన్ని దాచిపెట్టుకోవాలి. అలాగే స్వామివారికి తెల్లని పుష్పాలంటే చాలా ప్రీతి. ఈ తెలుపు పుష్పాలు ఎందుకు ప్రీతి అంటే, మనకి మనసుకి ఆనందం కలిగించేటువంటిది ఏదైనా ఉంది ఈ సృష్టిలో అంటే మొట్టమొదటిగా తెలుపు రంగు ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అందుకని తెల్లని పుష్పాలు, అందులో సుగంధమైనటువంటి మల్లి, జాజి, అలాగే పారిజాత పుష్పాలు, అలాగే సంపెంగ పుష్పాలు ఇత్యాది సువాసన భరితమైనటువంటి పుష్పాలతో శ్రీవారిని ముందరగా గణపతి పూజన చేసుకున్న తర్వాత స్వామివారికి చక్కగా, అంటే మీరు కృష్ణ భక్తులైతే కృష్ణ అష్టోత్తరంతో కానీ, విష్ణు భక్తులైతే విష్ణు అష్టోత్తరంతో కానీ, వెంకటేశ్వర స్వామి భక్తులైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో కానీ, రామ అష్టోత్తరంతో కానీ, అలాగే 10 అవతారాలలో ఏ అవతారం సంబంధించిన నామావళితోనైనా కూడా స్వామివారిని చక్కగా పుష్పాలతో పూజ చేయటం మూలకంగా మనకి చల్లని స్వామివారి యొక్క చూపుల యొక్క దృష్టి, స్వామివారి యొక్క దృష్టి మన మీద పడేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఏకాదశి రోజున చాలామంది ఉపవాసం చేస్తూ ఉంటారు. ఈ ఉపవాసము అంటే ఏంటి? అంటే ఇల్లు కాకుండా వేరే చోట, వాసము అంటే ఉండటము. కాబట్టి ఇల్లు కాకుండా వేరే చోట మనకి ఎక్కడ జాగ్రత్తగా ఉండగలుగుతాము అంటే దేవాలయంలో మనం చక్కగా జాగ్రత్తగా ఉండగలుగుతాం. ఎందుకు? అక్కడ పవిత్ర భావనలతో పవిత్రమైనటువంటి ఒక యంత్రశక్తి ద్వారా మూర్తి లోపలికి ఆ యంత్రశక్తి ద్వారా శక్తులన్నింటినీ కూడా ఆవాహన చేసి ప్రతిష్ఠ చేసేటువంటి శుభ సందర్భంలో అక్కడ ఒక శక్తి, దేవతాశక్తి ఉంటుంది. కాబట్టి దేవాలయంలో మనం ఆ రోజంతా కూడా ఉండాలి. అక్కడ ఉండి చక్కగా ఏదైనా భగవంతుడికి సంబంధించిన సంకీర్తనావళి కానీ, సంగీతము కానీ, భజనలు కానీ, ఒక పురాణ ప్రవచనాన్ని కానీ మనం వినటం మూలకంగా భగవంతుడి యొక్క సన్నిధానానికి మనం దగ్గరగా చేరగలుగుతాము. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనం ఆలోచన చేయవలసింది, ఆరోగ్య
పరిస్థితుల రీత్యా అందరూ పూర్తి ఉపవాసం ఉండలేరు కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నం కాకుండా భిన్నమైనటువంటి పదార్థాలు అంటే ఏదైనా ఉపాహారాన్ని స్వీకరించి కానీ పళ్ళు పాలు ఇత్యాది పదార్థాలను స్వీకరించి కానీ మీరు ఉపవాస దీక్షను చేస్తూ ఉదయము మధ్యాహ్నము సాయంత్రం వేళ ఈ స్వామివారి యొక్క పూజను కనుక మనం చక్కగా చేసుకున్నట్లయితే స్వామివారి కృపకు మనం పాత్రలం అవుతాం. అయితే స్వామివారికి చక్కగా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు శ్వేతవర్ణ వస్త్రాలని చాలా ప్రీతికరంగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే సాత్విక శక్తి ఈ తెలుపు రంగులో ఉంటుంది. ఇందాక కూడా నేను చెప్పాను, తెలుపు రంగు పువ్వులు ఎందుకు ఇష్టము అంటే తెలుపు సాత్వికానికి చాలా ప్రాధాన్యత, ఎరుపు రాజసానికి ప్రాధాన్యత, నలుపు తామస గుణాలకి ప్రాధాన్యత. కాబట్టి అందుకనే మనల్ని నల్ల వస్త్రాలు ఎక్కువగా వేసుకోవద్దు అని అంటారు. అయితే ఇక్కడ మనము కొన్ని ఆచారాలు కొన్ని సంప్రదాయాల్లో నలుపు రంగు వస్త్రాన్ని ఒక దీక్షగా వేసుకునేటువంటి పద్ధతి ఉన్నది. అది మరొకసారి ఆ విశేషాన్ని మనం తెలియజేసుకుందాము. చక్కగా మన బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా రేపు రాబోయేటువంటి ఏకాదశి రోజున చక్కగా ఉపాహారాన్ని స్వీకరించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రాతకాలము మధ్యాహ్న కాలము సాయంకాలం సమయంలో విష్ణుమూర్తి యొక్క చక్కని అష్టోత్తర పూజనే కానీ విష్ణు పురాణాలు కానీ విష్ణువుకు సంబంధించినటువంటి పురాణాలన్నింటినీ కూడా కారణం ఎందుకు విష్ణువుకి ఎక్కువ ఆరాధన చేయాలి అంటే కనుక సూర్యుడి యొక్క గమనము ఉత్తరాయణ పుణ్యకాలంగా వెళ్ళేటువంటి సమయానికి మొట్టమొదటిగా వచ్చి శుభాలను ప్రసాదించేటువంటి శుభముహూర్తాలు ఇప్పుడు ఎక్కువగా ఏమిటాయి అంటే మనకి శుభముహూర్తాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా సాత్విక దేవతల ప్రతిష్టల కార్యక్రమాలన్నీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే మనకి మకర సంక్రాంతి దగ్గర నుంచి జూన్ మాసం దాకా సుమారుగా మనం అనుకోవచ్చు. ఇదంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలం కింద అంటే కొద్దిగా జూలై సగం దాకా మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది. ఇదే సమయంలో అనేక విశేషమైనటువంటి విగ్రహ ప్రతిష్టలు, సాత్విక దేవతల యొక్క విగ్రహ ప్రతిష్టలు, ఏదైనా విగ్రహ ప్రతిష్ఠ చేయాలంటే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటూ ఉంటారు. కారణం విష్ణువు ఇక్కడ నిద్ర మేలుకొని తను ప్రపంచాన్ని రక్షించడానికి 24 గంటలు అంటే మన భాషలో అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను, యోగ నిద్ర కాకుండా మెలకువగా ఉండే సమయం అంతా కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం. దక్షిణాయన పుణ్యకాలంలో అంటే మనకి జూలైలో వస్తుంది. ఈ జూలైలో పౌర్ణమి దగ్గర నుంచి అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి దగ్గర నుంచి కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి దాకా విష్ణుమూర్తి 4 నెలల పాటు విశ్రాంతి తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ విశ్రాంతి వదిలేసి తను దీక్షాబద్ధుడై కంకణబద్ధుడై సృష్టిలో మళ్ళీ తను చేయవలసినటువంటి కాబట్టి అలాంటి సమయంలో మనం కూడా స్వామివారితో జాగరూకుగా ఉన్నప్పుడు స్వామివారి దగ్గర నుంచి వచ్చేటువంటి కొన్ని శక్తుల్ని మనం పొందగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఈ ఉత్తరాయణ పుణ్యకాలం తెలియచేస్తుంది. కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా వీక్షకులందరూ కూడా చక్కగా స్వామివారి నామ సంకీర్తన శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి నామాన్ని కానీ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనేటువంటి దాన్ని భజన రూపకంగా కూడా చేసుకున్నట్లయితే మీ అందరికీ కూడా చాలా శుభప్రదమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, తులసి దళం మాత్రం త్రుంచరాదు, కొయ్యరాదు చెట్టు నుంచి, ముందర రోజే తెచ్చుకోవాలి. ఏకాదశి రోజున తులసి దళాన్ని గనక త్రుంచినట్లయితే కోసినట్లయితే మహాపాపము సంభవిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరికీ కూడా. ఏకాదశి రోజున ఈ తులసీ దళాలతో పూజించమన్నారు కానీ తులసీ దళాలని కొయ్యమని కానీ త్రుంచమని కానీ చెప్పలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది విష్ణువుకి ఇష్టం కదా అని అదే రోజు తెంపుతారు తులసి చెట్టు దగ్గర నుంచి దళాలని. కానీ విష్ణువు మీరు తుంచే ఏకాదశి రోజున తులసీవనంలోనే తిరుగుతూ ఉంటాడు. ఆ తులసీదేవి బాధపడ్డప్పుడు అది బాధ కింద మనకి పరిఢమిల్లి పాపం కింద తయారవుతుంది. కావున మన బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ విషయాన్ని మరొకసారి మీ అందరికీ తెలియచేస్తూ మీ అందరూ కూడా చక్కగా ఆ వైకుంఠ స్వామివారి యొక్క దయతో అనుగ్రహంతో
మీ జీవితం అంతా కూడా శుభప్రదం కావాలని చెప్పి బిగ్ టీవీ ద్వారా మీ అందరికీ తెలియచేస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.